హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. ఈ వీడియోలో పేపర్ ట్రేడింగ్ వర్సెస్ రియల్ ట్రేడింగ్ వాటి గురించి మనం మాట్లాడుకుందాం. జస్ట్ అలా డిస్కస్ చేసుకుందాం. ఏది బెస్ట్, పేపర్ ట్రేడింగ్ చేయడం బెస్టా, బిగినర్స్ రియల్ ట్రేడింగ్ చేయడం బెస్టా అనేది వాటి గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. చిన్న ఎగ్జాంపుల్, మనం థియరిటికల్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా మనకు గుర్తుండిపోద్ది అన్నట్టు. అలానే థియరిటికల్ కంటే విజువల్గా మనం వీడియోస్లో చూసేది ఏంటంటే మనకు గుర్తుండిపోద్ది. ఇన్ ద సేమ్ వే మనం థియరిటికల్గా మీన్స్ పేపర్ ట్రేడింగ్ అవుతుంది, ప్రాక్టికల్గా అనేది ఎగ్జామ్ రాయడం అవుతుంది, లేకపోతే ఒక వీడియోస్లో చూడడం అవుతుంది అన్నట్టు. మీరే ఆలోచించండి, మనం చదివేప్పుడు అన్నీ వచ్చినట్టు అనిపిస్తాయి. పాయింట్ మంచిగా గుర్తుపెట్టుకోండి, చదివేప్పుడు అన్నీ వచ్చినట్టు అనిపిస్తాయి. ఎగ్జామ్ హాల్లో కూర్చొని క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత క్వశ్చన్ చూశాక అసలు ఏం గుర్తుండవు. సేమ్ ఇక్కడ కూడా అదే అప్లికేబుల్ అవుతుంది. మనకు పేపర్ ట్రేడింగ్లో అరే వచ్చేసింది, ట్రేడింగ్ అంటే ఇంత ఈజీయా, ఇంత ఈజీ ట్రేడింగ్ మనం చాలా సింపుల్గా చేసేస్తాం అనిపిస్తుంది అన్నట్టు. కానీ వన్స్ ఎప్పుడైతే రియల్ ప్లాట్ఫామ్కి వచ్చేస్తాం, లైవ్ ట్రేడింగ్ చేస్తామో అప్పుడు నీ ఎమోషన్స్, ఓకే, నీ గ్రీడీనెస్ అంటాం కదా, ఆతురత అనేది ఆపుకోలేమన్నట్టు. అంటే మనం కొనగానే స్టాక్ పడిపోద్ది, అసలు సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయిపోతాం. అదేంటి పేపర్ ట్రేడింగ్లో అంత మంచిగా పేపర్ ట్రేడింగ్ చేశా కదా, ఇక్కడికి రాగానే కొంటే పడిపోతుంది, అమ్మితే పెరుగుతుంది, ఇలా జరగడం ఏంటి, అసలు నేను పేపర్ ట్రేడింగ్ చాలా పర్ఫెక్ట్గా చేశా కదా అని కొన్ని డేస్ చేస్తాం లైవ్లో, మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, అసలు పోతూనే ఉంటుంది. మళ్ళీ కొన్ని రోజులు పేపర్ ట్రేడింగ్ చేసి మళ్ళీ వద్దామని చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేయండి అని సజెస్ట్ చేస్తారు. సో మళ్ళీ కొన్ని రోజులు పేపర్ ట్రేడింగ్ చేస్తాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ సేమ్ సినారియో, అలానే లాసెస్ వస్తూనే ఉంటాయి. పేపర్ ట్రేడింగ్కి చేసిన దాంట్లో పర్ఫెక్ట్ అవుతావు, కానీ లైవ్ ట్రేడింగ్లో పర్ఫెక్ట్ ఉండదు. పర్ఫెక్ట్నెస్ అనేది లైవ్ ట్రేడింగ్లో చేసినప్పుడే వస్తుంది. ఎందుకు చెప్తా, మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఒకటి అబద్ధం అని తెలిస్తే అక్కడ మన సబ్కాన్షియస్ మైండ్లో ఇది అబద్ధం అని ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఒకటి రియల్ అని తెలిస్తే అది రియల్ అని అర్థమైపోయి ఉంటుంది. అందుకే పేపర్ ట్రేడింగ్ చేసేటప్పుడు మన మైండ్ సెట్, మన సైకాలజీ ఇది జస్ట్ వట్టి క్యాష్, రియల్ కాదు, జస్ట్ వర్చువల్ మనీ. ఈ వర్చువల్ మనీతో మనం ఏం చేస్తామంటే స్టాప్ లాస్లు కానీ, ఈ స్టాప్ లాస్లు మెయింటైన్ చేయకపోవడం, కరెక్ట్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయకపోవడం, ఏం కాదు లేకపోతే పోనీలే, వర్చువల్ మనీయే కదా మనం అంత పట్టించుకోంలే అనే థాట్ వస్తుంది. అదే మనం ఎప్పుడైతే రియల్ ట్రేడింగ్కి వస్తామో అక్కడ మన రియల్ క్యాష్ ఉండేసరికి అమ్మో రియల్ మనీ లాస్ అయిపోతున్నా అనే ఆలోచన వస్తుంది. ఆ భయం క్రియేట్ అయింది మనిషిలో, భయం. ఆ భయం వల్ల ఏమవుతుందంటే కొనగానే పెరుగుతుందని కొంటే పడిపోతుంది, అప్పుడు అమ్మేస్తాం. అదే పేపర్ ట్రేడింగ్లో ఏం చేస్తావు, నువ్వు దాని స్టాప్ లాస్ వరకు వెయిట్ చేసి మళ్ళీ రివర్స్ అయ్యే వరకు ఉండి దాని టార్గెట్ వచ్చే వరకు వెయిట్ చేస్తావు. కానీ ఇక్కడ వెయిట్ చేయడానికి నీకు అంత టైం ఉండదు, నీ మైండ్ అంత టైం ఇవ్వదు. సో నీకు రివర్స్ అవుతుంది, నువ్వు కొన్నదానికి పెరిగిద్దని కొంటే పడిపోతుంది అని తెలిసి సడన్గా రివర్స్ అవుతుందని నీ మైండ్ సెట్ యాక్సెప్ట్ చేయకపోతే అదేం చేస్తామంటే అమ్మేస్తాం. సేమ్ పడిపోతుంది అనే టైంకి మనం సెల్ చేస్తే అది పెరిగిద్ది, అప్పుడు ఏం చేస్తామంటే దాని బ్యాలెన్స్ షార్ట్ చేసేస్తాం అన్నట్టు. సో ఇలా ఏమవుతుందంటే మన మైండ్ సెట్ రియల్ ట్రేడింగ్కి ఇది రియల్ అనే భయాన్ని కలిగి ఉంటుంది లోపల. నార్మల్ వర్చువల్ ట్రేడింగ్కి, పేపర్ ట్రేడింగ్కి ఇది జస్ట్ వర్చువల్, జస్ట్ పేపర్ ట్రేడింగ్ అని ఆ మైండ్ సెట్ కలిగి ఉంటుంది అన్నట్టు. మీకు అర్థమైంది కదా. సో రియల్ ట్రేడింగే చేయాలి, కానీ ఎంత డబ్బు పెట్టుకొని చేయాలి, మనం ఏది పడితే అది చేయకూడదు. ఫస్ట్ మార్కెట్లో ఒక స్ట్రాటజీ పైన మాత్రమే వర్కౌట్ చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారు. కావాలంటే మీరు ఎవరినైనా అడగండి, మీ స్ట్రాటజీ ఏంటి, మీరు దేనిపైన ట్రేడింగ్ చేస్తారు, ఏ మెథడ్ని మీరు చూస్ చేసుకున్నారు, ఆ మెథడ్ పైన ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశారు అనేది ఇంపార్టెంట్. అంతేగాని మల్టిపుల్ మెథడ్స్ ఎవరు ట్రై చేయరు. మనకు కావాల్సింది డబ్బులు. పిహెచ్డి చేయట్లేదు ఇక్కడ మనం, మీకు గుర్తుపెట్టుకోండి, పిహెచ్డి చేయట్లేదు, పిహెచ్డి చేయడానికి రావలేదు కాలేజ్కి, జస్ట్ డబ్బులు సంపాదించడం కోసం వచ్చాం. డబ్బులు ఏ మెథడ్లో సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్.
అతనికి ఆ మెథడ్ కావాలి, నీకు ఈ మెథడ్ కావాలి. ఆయనకు సక్సెస్ అయిన మెథడ్ నీకు అవ్వదు, నీకైనా సక్సెస్ అయిన మెథడ్ ఆయన. ఈవెన్ పెద్ద పెద్ద బిలియనీర్స్ ట్రేడ్ చేస్తున్న కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకు ఒక ట్రేడింగ్ సెటప్ ఉండిద్ది, మన ట్రేడింగ్ సెటప్ ఉంది. మన ట్రేడింగ్ సెటప్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి వర్కౌట్ అవ్వకపోవచ్చు. నువ్వు ఒక ఈజీ మెథడ్ కూడా కనుక్కోవచ్చు వాళ్ళకంటే బెస్ట్గా, అలా కూడా నువ్వు సక్సెస్ అవుతూ ఉంటావు. సో అది మీరు ఆలోచించండి. పేపర్ ట్రేడింగ్ అవాయిడ్ చేయండి. మరి దేంట్లో చేయాలి? రియల్ ట్రేడింగే చేయండి, కానీ తక్కువ అమౌంట్తో చేయండి. ఒక 500 to 1000 చిన్న స్టాక్స్ తీసుకోండి. అంటే నార్మల్గా 1 స్టాక్ తీసుకో, సరే 1000 రూపాయలు అనుకోండి, 500 స్టాక్స్ లేకపోతే 100-200 రూపీస్. కొంచెం నార్మల్ వాల్యూ మన స్టాక్స్ ఏంటంటే మూమెంట్ ఎక్కువ ఉంటాయి. పెన్నీ స్టాక్స్ ఏంటంటే డైరెక్ట్ అప్పర్ సర్క్యూట్ లేకపోతే లోవర్ సర్క్యూట్ కొడుతూ ఉంటాయి. దాంట్లో మనకు వాల్యూమ్ ఫ్లక్చువేషన్స్ అనేది జరగవు, ఓన్లీ అప్ ఆర్ డౌన్. అలా కాకుండా మీడియంగా డే మొత్తం ఎంతో కొంత వాల్యూమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. వాల్యూమ్ ఎవరో ఒకరు ఎంటర్ అవుతూ ఉంటారు, సెల్ అండ్ బై జరుగుతూ ఉంటుంది. అలాంటి స్టాక్స్ చూస్ చేసుకొని కొంచెం పేపర్ ట్రేడింగ్ రియల్ ట్రేడింగ్ ఒక్క స్టాక్ తీసుకో, నీ స్ట్రాటజీ ఒకటి బిల్డ్ చేసుకో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకో మూవింగ్ యావరేజ్ పైన తీసేసుకుంటా, క్రాస్ ఓవర్లో, లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్స్ ప్రైస్ యాక్షన్ దగ్గర, లేకపోతే చార్ట్ ప్యాటర్న్స్ దగ్గర తీసేసుకుంటా, లేకపోతే RSI బేస్డ్ తీసేసుకుంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా మ్యాక్డ్, కొందరికి MACD. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రేడింగ్ సెటప్ ఉండిద్ది. ఆ సెటప్ నువ్వు బిల్డ్ చేసుకో. ఆ సెటప్ పైన కొంచెం చదువు, అంటే ఏముంటున్నాయి. సో నీకు చార్ట్స్ రీడ్ చేయాలి ఎక్కువ, టెక్నికల్గా చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. చార్ట్ రీడ్ చేయి. సో నువ్వు ఫైనల్గా ఇలా చేస్తుంటే ఫస్ట్ చేయడం మల్టిపుల్ మెథడ్స్ ట్రై చేయి. కానీ ఈ అన్నిట్లో నీకు ఒకటి ఈజీగా అనిపిస్తుంది, నీ మైండ్ సెట్కి మ్యాచ్ అవుద్ది. నీ మైండ్ సెట్కి మ్యాచ్ అయినప్పుడు అది వచ్చేస్తుంది. జస్ట్ ఎగ్జాంపుల్, అవతార్ సినిమాలో అన్ని డ్రాగన్స్ అలా ఆ టైప్ ఉంటాయి కదా, అవి ఒకరి మైండ్ సెట్కి ఒకరికి మ్యాచ్ అయ్యేది మాత్రమే దొరికింది. అందరికీ వర్కౌట్ అవ్వవు, అందరూ డ్రైవ్ చేయరు అన్నిటిని. ఇప్పుడు ఎగ్జాంపుల్ జాక్ ఉన్నాడు, జాక్కి ఒకటే దొరికింది. అది ఆయన మైండ్ సెట్కి ఉన్నటువంటి యానిమల్ అన్నట్టు. సో అలా మీరు కూడా మీ మైండ్ సెట్కి సెట్ అయ్యే ట్రేడ్ సెటప్ని క్రియేట్ చేసుకోవాలి. అలా చేసుకొని దానిపైన 100 times టెస్ట్ కేసులు చేయాలి. 100 స్ట్రాటజీల పైన ఒక్కొక్కటి కాదు, ఒకే స్ట్రాటజీ పైన 100 times నీకు సక్సెస్ అనిపించిన దానిపైన. ఓకే, అర్థమైంది కదా? ఇది మీరు పేపర్ ట్రేడింగ్కి రియల్ ట్రేడింగ్కి ఉండే చేంజ్ అనేది. నేను ఎప్పుడు పేపర్ ట్రేడింగ్ చేయలేదు, నేను ఫస్ట్ నుంచి రియల్ ట్రేడింగే చేశాను. కావాలంటే 500 పెట్టుకో, 1 or 2 స్టాక్స్ తీసుకొని అది ఇక్కడికి వచ్చి మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకున్నప్పుడు మాత్రమే ఎంటర్ అవ్వు. స్టాప్ లాస్ పెట్టుకో, అది పోతుందా లేదా. సరే, ఒక్కదానికి సక్సెస్ అవుతుంది కొన్ని నెలల పాటు, కొన్ని సంవత్సరాల పాటు అంటే బల్క్ అమౌంట్ కూడా సక్సెస్ అవుద్ది కదా. అలా అంతేగాని 10,000, 20,000, 30,000 పెట్టేసి ఒకేసారి లాస్ అవ్వకండి. 500,000 ఫెయిల్ అయిందా మళ్ళీ కొన్ని రోజులు వెయిట్ చేయండి. నీ ఆ చార్ట్ కోసం రెగ్యులర్గా ఉన్న స్టాక్స్ అన్నీ వెళ్ళండి, ప్రతి స్టాక్ వెళ్ళి చూడండి, దాని ప్యాటర్న్ చూడండి. మీరు అనుకున్న ప్యాటర్న్కి వచ్చిందా, మీరు అనుకున్న మూవింగ్ యావరేజ్కి వచ్చిందా, వస్తేనే ఎంటర్ అవ్వండి, లేకపోతే దాన్ని పక్కన పెట్టండి, ఇంకో చార్ట్ చూడండి. సో ఇది నేను చెప్తుంది. రియల్ ట్రేడింగ్ వర్సెస్ పేపర్ ట్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రియల్ ట్రేడింగే చేయండి, పోతే 500,000 పోతాయి. లక్షలు పెట్టొద్దు, 1000 పెట్టొద్దు, జస్ట్ 500 to 1000 అలా పెట్టి రియల్ ట్రేడింగ్ మాత్రమే చేయండి. ఓకే, పేపర్ ట్రేడింగ్ చేయకూడదు. పేపర్ ట్రేడింగ్ నీ సైకాలజీ సెట్ అవ్వదు. ఓకే, మీకు కనుక ఇలాంటి డిస్కషన్స్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.